సార్ ప్రొడ్యూసర్ గారు. నమస్కారం అండి. మిమ్మల్ని చూసి నాకు చాలా ఆనందం వేసిందండి. మీరే థ్యాంక్ యూ. సరిగ్గా క్వెషన్‌లు అడుగుతారు. దానికి కొంచెం జవాబు ఇవ్వడానికి టెన్షన్ వచ్చేటప్పుడు మీరే అడుగుతారు. మీతోని మొదలైందంటే ఇంక చాలా బాగా సాగుతదండి. మొదలెట్టండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ సార్. థాంక్స్ నిన్న పెద్ద సినిమా పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయింది ధనుష్ గారిది. ఇంకో సినిమా ఆపరేషన్ రావణ రిలీజ్ అయింది. దాంతోపాటు పురుషోత్తముడు రిలీజ్ అయింది. మంచి సక్సెస్ వచ్చింది. చాలామంది ఎక్కడ రివ్యూలో ఉన్నా కూడా పురుషోత్తముడు బాగుందని చెప్పారు. దాంతో పాటు కూడా చిన్నది 4, 5 సినిమాలు మిక్స్ చేసి తీశారు అని. అన్నీ మాట్లాడుకుందాం. మంచి మాట్లాడదాం, చెడు మాట్లాడదాం. మాట్లాడు. దాంట్లో పిల్ల జమీందార్ అన్నారు, మహర్షి అన్నారు, తర్వాత శ్రీమంతుడు అన్నారు. ఏమంటారు మీరు? మరి వాళ్ళందరూ ఏంటంటే మీరేమంటారు? బిచ్చగాడు బిచ్చగాడు కూడా కరెక్ట్. ఒకటండి, మనం ఏ మూవీలో అయినా చెప్పండి, రామాయణం మహాభారతం లేని మూవీ ఒకటి నాకు చెప్పండి. రామాయణం మహాభారతం అంశాలు లేని ఒక్క మూవీ చూపించండి నాకు. ఎందుకంటే ఇప్పుడు అందరూ రామాయణ మహాభారతాలను చూసుకుని అందరూ కాపీ చేస్తున్నారు అనుకుంటాం. కానీ ఏంటి మూలంలో ఉన్నదేంటి? అందరికీ తల్లి ఏంటి? రామాయణం మహాభారతం. ఏ వచ్చినా దానిలోంచే కాన్సెప్ట్స్ వస్తాయి. మనం చూపించే విధానంలో కొంచెం తేడా ఉంటుందండి. దాన్ని మనం ఒక దానితో కంపేర్ చేసుకుంటే దానికంటే ముందు ఎప్పుడైతే మీరు ఏ పేర్లు చెప్పారు, నేను పేర్లు తీసుకోవట్లేదు, ఆ మూవీని చూసినప్పుడు కూడా మనకు తెలుసు ఆ మూవీలు కూడా ఎవరో చూసి తీసారని జనాలు చెప్పారు అప్పుడు కూడా. సార్ ప్రొడ్యూసర్ గారు మీకు క్లారిటీ ఉంటే చాలు సార్. నాకు మరి మీరు మాకు క్లారిటీ, మీ సర్టిఫికేట్ మీది కావాలండి. మేము చేసాం, ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇచ్చారు, మాకు మీ సర్టిఫికేట్ అవసరం ఉంది. తెలుగు ప్రజలు ఇంత నిన్నటి రోజులో ఉన్న కలెక్షన్స్ ఎంత మాకు ఆనందం ఇచ్చినాయి, మాకు ఎంత ప్రోత్సాహం నింపుతున్నాయంటే పబ్లిక్ అంటే మొత్తానికి ఎంతోమంది ఫోన్లు చేసి వాళ్ళు అంటున్నారు, ఏంటి ఇటువంటి మూవీ మీరు చేశారు, మొదటి మూవీ అయినా మీరు ఎంత గొప్పగా చేశారంటే వాళ్ళు చాలా అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే మేము చేసిన దానికి మాకు ప్రతిఫలం సరిగ్గా దొరికినట్టు మాకు ఫీల్ అయిందండి. అందుకనే నిన్న ఎన్ని థియేటర్స్ ఉన్నాయో ఈరోజు 80 థియేటర్స్, అందులో ఇంకా పెంచామండి. ఈరోజు ఓవరాల్ ఆంధ్ర తెలంగాణను సీడెడ్లో మొత్తం కలిపి ఇంకా 80 థియేటర్స్ ఇంకా మనం ఎక్స్ట్రా చేసామండి ఇప్పుడు. సార్ ఈ మధ్యన ఏ సినిమా కొంచెం అవసరం బడ్జెట్ ఉన్న సినిమాలు కింద తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఇవన్నీ వేస్తున్నారు. ఇదేం నిజంగా అక్కడ రిలీజ్ చేస్తారా లేకపోతే ఊరికనే? అన్ని డబ్బింగ్ కూడా అయిపోయినాయండి, అన్ని సెన్సర్లో ఉన్నాయండి. త్వరలో అక్కడ అన్ని చోట్ల రిలీజ్ అయిపోతాయండి. కొంచెం టైమింగ్ వల్ల ముందు తెలుగులో మనం ఇక్కడ రిలీజ్ చేసామండి కొన్ని కారణాల వల్ల. అంటే మాకు అది మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు వారం 10 రోజుల్లో మిగిలిన చోట్ల కూడా అన్ని చోట్ల రిలీజ్ అయిపోతాయండి. తెలుగు అంటే తమిళ్, మలయాళం, కన్నడ అండ్ తెలుగు, హిందీ అన్నీ రిలీజ్ అవుతాయండి. సార్ గతంలో కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలామంది మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. వెజిటేరియన్ పెట్టారు, కడుపు నిండా పెట్టారు, డబ్బులు కొంత అడిగితే అంతకంటే ఎక్కువ ఇచ్చారు. ఏ యూనిట్ పురుషోత్తముడు ప్రొడ్యూసర్ గారు అంటే బాగా ఇచ్చారు, బాగా చూసుకున్నారని చెప్పారు. ఇంత బాగా చూసుకున్న ఆయనకి స్టేజీ మీద ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు ఒక్క గెస్ట్ నటులు ఎవరు ఒక్కరు కూడా కనిపించండి. రాజ్ తరుణ్ సమస్య వేరు, అతను పక్కన పెట్టండి. మిగతా వాళ్ళు లేరు సార్, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు. మీరు బాగా చెప్పారు. ఇది మేము అందరితో కాంటాక్ట్ చేసాం. నిన్నైతే చాలామంది వచ్చారు. నిన్నైతే ఫస్ట్ షో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ అందరూ వచ్చారు. అందరూ ఏంటంటే ఇది సినీ ఫీల్డ్ అండి. ప్రతి ఒళ్ళకి ఎక్కడో షూటింగ్లు నడుస్తున్నాయి, ఎక్కడో వాళ్ళు బిజీలో ఉంటారు. మన సింగర్స్ ఉన్నారు, వాళ్ళ పాపం ఇంకో చోట్ల ఉంటారు, కొంతమంది డబ్బింగ్లో ఉన్నారు. మనం అందరినీ అలా ఫోర్స్ చేయలేమండి. ఎంతమంది రాగలిగారు? ఇప్పుడు మీరు చూసారు, ఇప్పుడు విందా గారు ఇప్పుడు టైం మీద రాగలిగారు. ఇప్పుడు నిన్న మాకు గోపి సుందర్ గారు వచ్చేవాళ్ళు, ఆయన అర్జెంట్ ఒకటి మీటింగ్ ఉంటే ఆయన చెన్నై వెళ్ళిపోయారండి. ఇలా చాలామందికి ఉంటాయండి. ప్రకాష్ రాజ్ గారు ఆయన షూట్లో ఉన్నారండి. రమ్యకృష్ణ మేడం గారితో ఆవిడ కూడా షూట్లో ఉన్నారు. అంటే బ్రహ్మానందం గారు మొన్న 2 రోజుల ముందు వచ్చారు ప్రోగ్రాంలో. అలాగేం లేదండి, మొత్తం అందరూ పెద్ద ఆర్టిస్టులు అందరూ వస్తున్నారండి. అందరూ చాలా సహసహకారాలు చేశారు. అంటే మేము కొత్తలోనేది కాదు, ఇది మళ్ళీ మేము ఇంత ఖర్చు చేసి అంటే ఎవరు రాలేకపోతున్నారంటే వాళ్ళు పాపం డబ్బులేం తీసుకోరండి. వాళ్ళు ఏదో తేవడానికి మేమేదో మా ప్రొడక్షన్ హౌస్ నుంచి మేమేదో తక్కువ చేసినట్టు అటువంటిది కూడా లేదు కదండి. సార్ డైరెక్టర్ గారు, సార్ చేతికి ఏదో ఉంది కదా, ఏమైంది సార్? నిన్న ఒక 4-5 రోజుల నుంచి కొంచెం రిలీజ్ హడావుడి, ప్రమోషన్స్, హీరో గారు లేకపోవడం వల్ల ఆ భారం కూడా మా అందరి మీద కొంచెం పట్టం. సో కొంచెం దానివల్ల మాకు స్ట్రెస్డ్ వాట్ కొంచెం రాత్రి ఒక 103 ఫీవర్ ఉంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 3 సెలైన్స్ ఎక్కించుకొని డిశ్చార్జ్. అది సక్సెస్ హీట్ అండి, మీరు ఏదో అనుకోదండి. సక్సెస్ ఫీవర్ అనుకోవచ్చు. అంటే దీనికి తోడు నిన్న విపరీతమైన ఫోన్ కాల్స్ తీసుకోవడం జరిగిందండి. త్రూఅవుట్ యూఎస్ నుంచి, ఒక రకంగా ఇప్పుడు అమలాపురం టు అమెరికా అని అందరూ కాల్స్ చేసినారు. చాలా చాలా ఆనందం వేసిందండి ఇది నిజంగా. అంటే నాది 3వ సినిమా. 2 సినిమాలకి నేను చూడని ఒక సక్సెస్, 2 సినిమాలకు చూడని రేటింగు, యునానిమస్లీ పాజిటివ్ టాక్ అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అది చిన్న సార్, ఇంకొక 2 పెట్టుకోవాలి, సాయంత్రం రమ్మన్నారు. సో అది చేస్తే తీసేస్తాను సార్. ఇది జస్ట్ దయచేసి ఇదేమి పొలిటికల్ స్టంటో లేదు, పర్సనల్ సింపతి ఏం కాదు ఇది.
వాళ్ళు మళ్ళీ పెట్టాల్సి వచ్చినప్పుడు మళ్ళీ గుచ్చాలండి అని చెప్పంటే వచ్చాం. యాక్చువల్లీ దీని మీద ఒక ఖర్చు వేద్దాం అనుకున్నాను. మా ప్రొడ్యూసర్ గారు అది ఇంకా ఎక్కువ డేంజర్ అండి, అది ఇంకా ఎక్కువ అనుమానాలకు తావిస్తుంది, అలా ఏవద్దంటే వదిలేశాను సార్. దిస్ ఈజ్ నథింగ్ టు విత్ ద ఫిల్మ్ సార్. ఆయనకి అటువంటిది ఏదైనా చూపించాలంటే అప్పుడు కుంటుకున్నారు 6 నెలల్లో షూటింగ్ ఉన్నప్పుడు అదే వేసుకుని వచ్చేవాళ్ళం ఇప్పుడు. సార్ ఇటువంటి సినిమాలకి ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముందు ప్రకాష్ రాజ్ గారు ఎందుకంటే 3 రోజుల క్యారెక్టర్ నాకు తెలిసి అటువంటి క్యారెక్టర్లు ఆయన చేయరు. 1-2 రోజులు చేయటం చాలా కష్టం, వాళ్ళని ఒప్పించడం కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్. ఎలా ఒప్పించారు? అంటే ఫస్ట్ మాకు కూడా ఇదే చెప్పారండి. ఆయన ఫస్ట్ మేము మధ్యలో వాళ్ళ పిఏలు పర్సనల్స్గా మేము వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగింది ఎన్ని రోజులని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసేస్తారు. ఈ కథలో మనం ఊరికే ప్యాడింగ్ కోసం వాడుతున్నారా, లేకపోతే అట్రాక్షన్ కోసం వాడుతున్నారా, లేకపోతే ఈ బిజినెస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. మా సినిమాలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి బిజినెస్ మోడల్లో కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. మాకు కూడా అలాంటి సందర్భం వచ్చినప్పుడు మేమేం అడిగామంటే జస్ట్ మీరు కథ వినండి, మీరు చెప్పిన కథ వినండి, మీ పాత్ర చూడండి, దానికి నచ్చితేనే చేయండి సార్ అని చెప్పి ఆ కథ వినడానికి కూడా కొంచెం మనం చాలా వరకు వాళ్ళని మాటికి కాంటాక్ట్ చేయడం జరిగింది. సో బ్రహ్మానందం గారి ద్వారా ఒకసారి సార్ ఆయన చేత కథ వినించని చెప్పంటే ఆయన చెప్పడం కూడా మాకు ప్లస్ అయింది. తర్వాత ఆయన కథ విన్నారు, కథ నచ్చింది. తర్వాత ఆయన పాత్ర ఆర్క్ అడిగారు, ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది ఈ కథలో. నిన్న సినిమా చూస్తే సార్ హీరోకి ఓపెనింగ్ సీన్లో హీరోకి ఎన్ని క్లాప్స్ విజిల్స్ పడినాయో దానికి డబుల్ మన ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు విజిల్స్ క్లాప్స్ పడినాయండి. సో అప్పుడు నాకు అనిపించింది నిన్న 50 రివ్యూస్ చదివితే అందరి దగ్గర నుంచి ఒకటే ఏంటంటే ప్రకాష్ రాజ్ గారిని పర్ఫెక్ట్గా మీరు తీసుకొని వచ్చి చేశారు. ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, రమ్యకృష్ణ గారు కానివ్వండి, ఎక్కడ 1% కూడా మిస్ మ్యాచ్ అయినట్టుగా మాకు అనిపించలేదండి. సో అది మేము దీంట్లో సక్సెస్ అయ్యామనుకుంటున్నాం. ఆయన పాత్ర, ఆయన కథ, ఆయన పాత్ర తాలూకు ఇంపాక్ట్ చూసి ఈ సినిమాను ఓకే చేశారండి. ఆయన చెప్పే డైలాగు లాస్ట్లో వచ్చే మోనోలాగులు సినిమాకే హైలైట్ అండి. సినిమా మొత్తం పేపర్ అయితే ఆయన లాస్ట్లో ఒక సిగ్నేచర్ లాగా చేశారండి సినిమాకి. సార్ బ్రహ్మానందం గారి గురించి వచ్చింది కాబట్టి ఆయన గురించి అడుగుదాం. బ్రహ్మానందం గారు 15 సంవత్సరాలు అయినట్టుంది ఆయన అవుట్డోర్ వెళ్ళి షూట్ చేసి. బాగా చెప్పారు, చాలా పర్ఫెక్ట్ చెప్పారండి. ఎలా ఒప్పించారు ఆయన ఎక్కడ కడియపలంక ఎలా తీసుకెళ్ళగలిగారు? అసలు కడియపలంక అనేది ఏంటంటే పక్కా సినిమా ప్రేమికులు రోడ్డు మీద కూడా నడిచే ప్లేస్ అండి అది. పొలాల్లో పని చేసుకునే వాళ్ళు దాదాపు మనకున్న అవగాహన సినిమాల మీద ఉంటుందండి. వాళ్ళు ఒక చిన్న క్యారెక్టర్ వాడు ఏ సినిమాలో చూసి చెప్పేస్తా ఉంటే మేము చాలా ఆశ్చర్యపోయాం. దాదాపు 30 రోజులు షూట్ చేసాం అక్కడ. అంటే అక్కడ సాధారణమైన ఒక తోటలో పని చేసుకునే వాళ్ళకు కూడా సినిమాల మీద అంత మంచి అవగాహన ఉంటుంది అక్కడ. సో చాలా గొప్ప విషయం. సో ఈ సినిమాలోకి బ్రహ్మానందం గారి గురించి ఎలా వచ్చిందంటే, బ్రహ్మానందం గారు నాకు మొదటి నుంచి చాలా అనుబంధం అండి ఆయనతో. ఆయన విపరీతమైన ఆయన అభిమానుని, ఆయన భక్తుని. అలా అని చెప్పి ఈ సినిమాలోకి తీసుకొచ్చేసి పెట్టేస్తే ఆయన వచ్చే రకం కూడా కాదు. ఆయన చాలా చాలా స్ట్రిక్ట్ మనిషి, చాలా ఓపెన్ మనిషి, చాలా బోళా మనిషి. రాంబేమన్నా పిలిచాడు కాదు ఏదో క్యారెక్టర్ చేద్దామని లేదు. ఆయన కూడా అంతేనండి. నిజంగా ఈ పాత్ర పేలితేనే ఆయనకున్న గౌరవం నిలబడుతుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఆయన చెప్పే పాత్రలు నా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు. థియేటర్ మొత్తం అసలు ఊగిపోతూ ఉంటే డైలాగులు వినపడినంత రెస్పాన్స్ వచ్చిందండి ఆయన. సో దాని తాలూకు కథ ఏంటి, ఆయన పాత్ర ఏంటి, ఇంకా చాలా వరకు మేము సమయాభావం వల్ల కట్ చేయాల్సి వచ్చింది. ఆయన ఇంకా 2 సీన్లు కట్ అయినాయి. అసలు అవి కూడా ఉంటే కనుక సినిమా మొత్తం ఆయన ఫస్ట్ హాఫ్ సెకండ్ 2 మేనేజ్ చేసేసాడు అనిపించింది. సో ఇప్పుడు ఎడిటింగ్ గురించి కూడా చాలా మంచి మెన్షనింగ్ వస్తుందండి. స్పెషల్ మెన్షన్ చేస్తూ ఉన్నారు. మార్తాండ గారిది చాలా మంచి పేస్, ఎక్కడ బోర్ కొట్టకుండా, అంటే గంటలుగా 10 నిమిషాలు 20 నిమిషాలు బోర్ కొట్టకుండా లేకపోతే ఒక పేస్ నడిపారని. సో మేము ఆయన నమ్మేమండి. ఎందుకంటే సచ్ ఎ సీనియర్, సచ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. యాక్చువల్లీ హీ సపోర్టెడ్, హీ అండర్స్టూడ్ ఇట్ వెరీ మచ్ అండి. అంటే దర్శకుడిగా నా వైపు నుంచి కథను ఒకలాగా చూస్తాను, ఎడిటింగ్ ఈజ్ అనదర్ డైరెక్షన్ అండి. ఆయన నిజంగా నా మనసులోది అర్థం చేసుకున్నారు ఆయన. సో కొన్ని సీన్లు ఇక్కడ ఉండకూడదు, ఇది ఇట్లా చేయాలి, ఇది మీరు ఇంటర్వెల్ ఇక్కడ కాదు ఇక్కడ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ సినిమా ఇంత పర్ఫెక్ట్గా మంచి నరేషన్లో అన్ని గంటలు కరెక్ట్గా 2-2.5 గంటలు కూర్చోబెట్టడానికి ఎడిటింగ్ ఎంత భాగం, దానివల్ల 2-3 సీన్స్ కట్ అయినాయి. బ్రహ్మానందం గారు మాకు మొదటి నుంచి చివరి దాకా ఇప్పుడు వచ్చే 15 నిమిషాల ముందులో కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. మా సినిమాకి ఆయన చాలా బ్యాక్ బోన్గా ఉండి ముందుకు నడిపించారు. సార్ ఒక సీన్లో క్రూడ్ మొత్తం చాలా ఇబ్బంది పెట్టండి. రాజ్ తరుణ్ గారు రైతులు మాట్లాడుకునే సీన్ ఒకటి ఉంది, రాత్రి అర్ధరాత్రి పూట 2 వరకు తీసి బాగా ఇబ్బంది పెట్టారట. తెలియదు ఎవరు చెప్పారు మీకు. అయితే వాళ్ళ ఇబ్బందికి కారణం ఏంటంటే అండి, ఒక 100 మంది రైతుల్ని అర్ధరాత్రి పూట 2 గంటలు షూట్ సాగుతూ 2 అవుతూ ఉంది. అది ఎక్కడో కడియంలో ఎక్కడో మారుమూల పల్లెటూరు ఒక చెరువు పక్కన చిన్న షెడ్లో చేయాల్సిన షూటింగు.
విపరీతం దోమలు కుడతా ఉన్నాయి. సో రైతులందరూ ఉన్నారు. నేను అక్కడ మైకొని వాళ్ళకి ఈ కథ ఏంటి, దీని తాలూకు ఈ సీన్ ప్రభావం ఏంటి, నేను మళ్ళీ ఒక స్పీచ్ రెడీ చేసి స్పీచ్ చెప్తా ఉన్నాను. మొత్తం అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉన్నారు. ఏంటి ఇడు సినిమా షూటింగ్ చేసేసి సీన్ చేసి వెళ్ళిపోకుండా ఈ ఈ స్పీచ్ అంతా ఇస్తూ ఉన్నాడు అనుకున్నారు. కానీ ఈ ఈ సినిమాలో ప్రతి పాత్ర మా కథను అర్థం చేసుకొని మా సీన్ అర్థం చేసుకుంటే అని చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సినిమాలో నేను బాగా గొప్పగా అనిపించింది ఏంటంటే ఎక్కడ ఇమోషన్స్ బ్యూటిఫుల్గా పండింది, ఎమోషన్ని బాగా లాక్కొచ్చాడు, చూసిన కథలా అనిపించిన ట్రీట్మెంట్ బాగా చేశాడు అనిపించారు. మీరు ఆ సీన్ చూస్తే సినిమాలో రైతులందరూ కూర్చొని వాళ్ళందరి కళ్ళల్లో ఒక భయం, ఒక ఉద్వేగం, ఒక ఆశ కనబడతా ఉంటాయి. ఇంత మంచిగా అవడానికి కారణం ఏంటంటే వాళ్ళందరికీ కథ అర్థమైంది. 100 మందికి 100 మంది చివరి కూర్చున్నాడు కూడా కథ అర్థమైనప్పుడే ఆ బాడీ లాంగ్వేజ్ని మనం తీసుకోగలుగుతాం. అది పర్ఫెక్ట్గా పోర్ట్రే అవ్వడం వల్ల ఈ సినిమా ఈ రోజున ఎక్కడ ఒక సీన్ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చూడటానికి కారణం ఏంటంటే అదండి. దానికోసం నేను చాలామందిని ఇబ్బంది పెట్టానండి. కానీ ఈ రోజున సక్సెస్ అందరం ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంతమంది ఇబ్బంది పడటం వల్లే అండి. రామ్ గారు హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఆ డైరెక్టర్ హీరోతో ఎక్కువ ఇది పంచుకుంటారు, కానీ మీరు డాక్టర్తో పంచుకోవాల్సి వచ్చింది. ఏంటంటే మీ సక్సెస్ అంటే ఒకటండి, నాకు అర్థమైంది హీరో గారితో పంచుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే స్టార్టింగ్లో ఈ డిస్టర్బెన్సెస్ ఏం లేవండి. మాకు తోడుగా ఉంది హీరోనే. ఆయన కథను అర్థం చేసుకున్నారు, మాతో పాటు ముందుకు నడిచారు, చివరి దాకా ఉన్నారు. సో మేము ఎప్పుడైతే ఆ స్టేషన్కి క్లైమాక్స్ స్టేషన్కి డెస్టినేషన్ చేరబోయే టైంకి ఆయన మధ్యలో దిగి వెళ్ళిపోయారు. సో కాకపోతే మాతో పాటు ఒక 2 గంటల జర్నీ చేశారు ఆయన. ఆ 3 గంటల ట్రైన్ జర్నీలో 2 గంటల 45 నిమిషాలు నాతో ఉన్నారు, చివరి 15 నిమిషాలు లేరు. అది కొంచెం మా వరకు వెలితి అయితే బాగా కనబడతా ఉందండి ఈరోజు. ఎందుకంటే ప్రమోషన్స్లో కానివ్వండి, రిలీజ్లో కానివ్వండి కొంచెం వెలితి కనబడతా ఉంది. కానీ మాకు వేరే దారి దొరకలేదు. సో ఆయన మా సినిమాకి ఎక్కడున్న ప్రమోట్ ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన కూడా మేము కూడా అర్థం చేసుకున్నామని అనుకుంటున్నాం. కానీ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ విషయాన్ని ఆయనతో ఫోన్లో ఏమన్నా మాట్లాడానండి. ఫోన్లో మాట్లాడాను. నిన్న సాయంత్రం ఆయన చూసిన తర్వాత ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ తాలూకు చాలామంది ఆ రెసిప్రోక్ చేయడం జరిగింది ఆయనకి. సో ఆయనైతే చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా పెద్ద సక్సెస్ని ఇచ్చినందుకు ఆయన నాకు థ్యాంక్స్ చెప్పారు. ఇంకోటి ఏంటంటే మీరు రాసిన ఈ స్టోరీ చాలా వెయిటేజ్ ఉన్న స్టోరీ. ఈ వెయిటేజ్ని రాజ్ తరుణ్ గారికి ఉన్న ఇమేజ్ క్యారీ చేయలేకపోయింది అని ఒకటి వినిపిస్తుంది కామెంట్. ఆ కామెంట్ మీద మీరు ఏమంటారండి? అంటే ఒక క్రిటికల్గా చూస్తే ఒక క్రిటిక్ లాగా, ఒక ప్రిన్సిపల్ లాగా, ఒక బెత్తం పట్టుకొని చూస్తే అది నిజం అవ్వచ్చేమోనండి. ఇది దాదాపు నేను దాన్ని కొట్టి పారేయలేను. కానీ ఒక సాధారణ ప్రేక్షకుడిగా, ఒక సినిమా ప్రేమికుడిగా చూస్తే అది ఏమాత్రం అది కన్సిడర్ చేయకపోవచ్చు అండి. బీసీ సెంటర్స్ కానివ్వండి, ఏ సెంటర్స్ చాలా వరకు ఒక సినిమాని ఎలా చూస్తాం, ఈ పాత్ర ఎలా బిహేవ్ చేసింది అనేది చూస్తారు. కానీ రాజ్ తరుణ్కి ఈ కథ స్క్రీన్ ప్లేలో ఈ యాక్ట్ 3లో ఏమొచ్చింది, స్క్రీన్ ప్లేలో కనుక ఆల్టర్నేట్ స్క్రీన్ ప్లే ఉండదు, ఇదంతా ఒక సాధారణ ప్రేక్షకుడు ఆలోచించడండి. అతనికి వచ్చినప్పుడు ఆ పాత్ర తాలూకు ప్రభావం అతని మీద పడుతుంది. ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది, కరెక్ట్గానే బిహేవ్ చేస్తుందా, కొడితే గాల్లో ఎగిరిపోయి అలా ఉందా, లేకపోతే ఇంకేదన్నా ఆలోచిస్తాడు. కానీ ఆ మాత్రం మెచ్యూరిటీ ఉంది. కానీ ఇంత క్రిటికల్గా ఆలోచించి స్క్రీన్ ప్లే, ఈ కథకి ఈ హీరో పడి ఉంటే అక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ నుండి స్క్రీన్ ఇదంతా నిన్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే థియేటర్లో విపరీతంగా కేకలు పెట్టేస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యునానిమస్గా రిపోర్ట్స్లో రాజ్ తరుణ్ హ్యాస్ పుల్డ్ ఇట్ సో గుడ్ అని వచ్చారండి. ఓకే, హాసిని గారు ఏంటండి సక్సెస్లో నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారా? ఓకే, ఇందులో పల్లెటూరు అమ్మగాయిగా కనిపించారు, చాలా అందంగా కనిపించారు. ఆ లుక్ కోసం ఎలాంటి కేర్ తీసుకున్నారు ఏంటండి? లుక్ కోసం 1 ఇయర్ నుండి నాకు లంగా వండి వేయించారు. అది ఒక ప్రాక్టీస్ చేశాను. అండ్ జడ అది కొంచెం కష్టమైంది ముందు. ముంబైలో మేము వేసుకోం కదా ఇంత పెద్ద పెద్ద జడలు. అది కేర్ తీసుకున్నాను. అండ్ లంగా వండి వేసుకొని ప్రాక్టీస్ చేయడం, శారీ కట్టుకోవడం, సో అది అన్నీ చేసి. సినిమా రిలీజ్ తర్వాత మీకు ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చాయి, ఎవరి నుంచి వచ్చాయి మెయిన్గా? అందరు ఆడియన్స్ సినిమా చూడడానికి వస్తున్నారు, కమెంట్స్లు పెడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, చాలా అందంగా కనబడుతున్నారు, చాలా అందంగా చూపెట్టారు మీకు, అండ్ మొత్తం పల్లెటూరు అమ్మాయిలా కనబడుతున్నావు అని చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే అండి, విషయాలు. పీజీ విందా గారు, ఇది భారీ కాస్టింగ్ ఉన్న సినిమా, ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి, లొకేషన్స్ కూడా బాగున్నాయి. దీనికి మీరు ఎలాంటి కసరత్తు చేశారు ముందు? అంటే బెస్ట్ థింగ్ ఏదంటే హ్యావ్ ఎ గుడ్ డైరెక్టర్. తనకి ఏం కావాలో అది ఆల్రెడీ
ఇంక్లూడింగ్ లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఐ జాయిన్ లిటిల్ లేట్ యాక్చువల్లీ, అంటే ఫస్ట్లోనే బిగినింగ్లోనే జాయిన్ అయ్యాను, కానీ ప్రెప్ టైంలో వాళ్ళందరూ అనుకున్నారు. బట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ థింగ్ ఈజ్ తన స్టోరీ బ్యాక్ డ్రాప్ అనేది ఇట్స్ ఒక పాజిటివ్. బట్ అంటే మనం అనుకున్నది ఏంటంటే ఐ వాస్ టెల్లింగ్ లైక్ మనము కొడైకెనాల్లో ఇంకెక్కడో వెళ్ళిపోయాము, ఇంకా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్లో ఫుల్ ఫ్లవర్స్ ఉండే దగ్గర చేయొచ్చు అన్నట్టుగా ఐ వాస్ సజెస్టింగ్. బడ్జెట్ పరంగా ప్రొడ్యూసర్ గారు కూడా ఏం తగ్గకుండా వచ్చేద్దాము అన్నట్టు అన్నారు, కానీ ఈ వాజ్ వెరీ హానెస్ట్ ఇన్ హిజ్ హార్ట్ యాక్చువల్లీ. సో కడియంలో ఆ విలేజ్ ఆ నేటివిటీలో నేను చేయాలనుకుంటున్నా, నాకు ఆ కనెక్ట్ ఉంది అని అన్నారు. సో దట్ రియలీ ఐ లైక్ ఇట్. ఎందుకంటే మన వాతావరణంలో మన ప్రాంతంలో మనకున్న వీటిని మనం క్యాప్చర్ చేయాలి అని అనుకున్నాము. మై ఫోకస్ ఈజ్ తను అనుకున్న దాన్ని ఎలా బ్యూటిఫుల్గా బెస్ట్గా క్యాప్చర్ చేయాలన్నది మై ఆబ్జెక్టివ్ ఉంది. సో దట్ వై వీ డిడ్ ఇట్. డైరెక్టర్ గారు, సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ అంతా ఒపీనియన్ ఏంటంటే, ఈ సినిమా రాజ్ తరుణ్కి చాలా హెవీ క్యారెక్టర్ అయిపోయింది. సినిమాలో రాజ్ తరుణ్ కాకుండా పెద్ద హీరోని పెడితే బ్లాక్ బస్టర్ అయ్యేది అనే టాక్ ఉంది, ఏమంటారు? అది నిజమేనండి. అది మాకు నేను విన్నాను. అది బహుశా అది వేరే హీరోని పడితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మాకు ఆ టైంకి మేము షూటింగ్ స్టార్ట్ చేసే టైంకి ఒక చిన్న ప్రాజెక్ట్గా అది మొదలైందండి. ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక కొత్త హీరోయిన్, ఒక 2 నార్మల్ సినిమాలు తీసిన దర్శకుడు, ఈ ముగ్గురు కాంబినేషన్లో పెద్ద హీరోలకు వెళితే మేము అనుకున్న టైంకి మేము అనుకున్న బడ్జెట్లో ఆ సినిమా తయారవుతుందనే నమ్మకం మాకు ఏ రోజు లేదు. ఇనీషియల్గా కూడా మాకు ఆలోచన అది కూడా అంత కరెక్ట్ ఆలోచన కాదేమో అనుకున్నాను. సమయాభావం ఉంది. ఇప్పుడు కొత్త హీరో మీరు చెప్పినట్టుగా ఒక పెద్ద హీరోకి వెళ్తే తప్పకుండా ఇది బ్లాక్ బస్టర్ అయి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ పెద్ద హిట్ అయి ఉండొచ్చు ఇప్పటికన్నా. అది నేనైతే కాదనండి. కాకపోతే వాళ్ళ డేట్స్ కోసం 6 నెలలు 1 ఇయర్ ఆగాలి. ఈ సిచ్యువేషన్స్లో నేను ఒక ప్రొడ్యూసర్కి చెప్పి ఒప్పించుకున్నప్పుడు, ఇప్పుడు మనకు తెలియదు, కోవిడ్ తెల్లారేసరికి మనకు కోవిడ్ వచ్చి లాక్డౌన్ పడింది, ఏం జరుగుతుందో తెలియదు. నేను నా ఆకతాయికి ఈ సినిమాకి ముందల 2 సినిమాలు నేను ఓకే చేసుకున్నాను. దురదృష్టమైన సంఘటన వల్ల అవి పట్టాలు లెక్కలేదు. సో ఇప్పుడు సినిమా ఇమీడియట్గా చేయాల్సిన సిచ్యువేషన్ నాకు తెలుసు. సో మనకున్న అందుబాటులో హీరోతోనే మనం ఏం చేయించుకోగలుగుతాం చేయించుకోవాలి. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మీరు రేపు ఎంత పెద్ద హీరోతో అయినా కూడా సినిమా చేయగలుగుతారు, నమ్మకం వచ్చిందండి అని చెప్పి నాకు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కూడా కాల్స్ అండి. నాకు ఐ స్పోక్ టు 2 ప్రొడ్యూసర్స్తో మాట్లాడాను నిన్న ఒకళ్ళు ఈరోజు. దే ఆర్ సో మచ్ హ్యాపీ దట్ రామ్, నువ్వు ఇంతమంది యాక్టర్స్ని నువ్వు డీల్ చేసి డెలివర్ చేసుకోగలిగావంటే యూ వర్త్ మేకింగ్ బిగ్ ఫిల్మ్స్ అని వచ్చారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. బట్ ఈ సినిమాకి రాజ్ తరుణ్ గారిని వేరే ఆ టైంలో మేము ఊహించుకోలేదు. ఈ రాజ్ తరుణ్ గారినే మేము ఒక కొత్తగా ఒక నెక్స్ట్ లెవెల్లో ప్రొజెక్ట్ చేద్దామని ఆలోచనే ఉందండి. సో హీరో అనేది మేము అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ నాట్ అ మిస్ మ్యాచ్ అండి. వీ డెలిబరేట్లీ థాట్ చేసిన సినిమా అండి. కాకపోతే ఇదంతా ఇంతమంది యాడ్ అయ్యేపరికి ఇది హీరో గారి కన్నా ఇది కొంచెం పైకి వెళ్ళిన మాట, అది మనం ఒప్పుకోవాలండి. ఇప్పుడు చిన్న సినిమాలో రమ్యకృష్ణ గారిని ఎలా ఒప్పించగలిగారు? అసలు మాకు ఆలోచనకు కూడా కొంచెం భయం వేసిందండి. ఇప్పుడు శివగామి అంటే ప్రపంచం అంతా తెలిసిన సినిమా అండి. సో ఇది చిన్న సినిమా అనే థాట్ నుంచి వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారంటే అండి, మేము మనస్ఫూర్తిగా ఇది పెద్ద సినిమా అని మేము మెల్లగా నమ్మటం స్టార్ట్ అయిందండి. సో మేము మనస్ఫూర్తిగా నమ్మాము, ఇది పెద్ద సినిమా అని మేము నమ్మి గ్రాండ్గా చేయగలుగుతున్నామని. ఈరోజు ప్రమోషన్స్ దగ్గర నుంచి ఫస్ట్ ఓపెనింగ్ పూజ మే 1వ తారీఖున రామనాథేశ్వర ఓపెనింగ్ పూజ చూసిన తర్వాత జనాలందరిలో అరే వీళ్ళు మంచి ఏదో చేయబోతున్నారన్న ఆలోచన వచ్చింది. మెల్లగా మేము ఒక్కొక్క అడుగు వేసుకెళ్ళటం, ఫస్ట్ నా దగ్గర నుంచి నమ్మకం విందా గారికి పాస్ చేశానండి. ఆయన మేము ఇద్దరం దీన్ని ఒక గొప్పగా స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ యాడ్ అయ్యారు. ఆయన కూడా అర్థమైంది, ఓహో వీడు ఏదో చిన్న సినిమా, ఆయన జోక్ అనేసారు కథ సినిమా అంతా తీసుకువెళ్ళిన తర్వాత ఆయన, సార్ మీరు చిన్న సినిమాని నాకు చిన్న బడ్జెట్ లాక్ చేసి ఇంత పెద్ద సినిమా తీసుకొచ్చారు మీరు, ఏం సార్ ఇదనే జోక్గా కూడా అన్నారు ఆయన. సో మెల్లగా ఇది పెద్ద సినిమాగా రూపాంతరం చెందటంతో రమ్యకృష్ణ గారిని అప్రోచ్ అవడానికి కొంచెం ఆలోచించినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. మనకున్న కథ, ఈ కథలో పాత్ర ఆవిడ చేయగలిగితేనే ఆడియన్స్ ఎంగేజ్ అవ్వడానికి, సినిమా సక్సెస్కి ఈ కథకి చాలా మంచి సపోర్ట్ అవుతుంది ఆలోచించి ఆవిడ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా ఇందాక మనకు ప్రకాష్ రాజ్ గారు ఏదైతే ఆలోచిస్తారో ఆవిడ కూడా అదే ఆలోచించారు. ఈ కథ నిజంగా ఈ పాత్ర వరకు పక్కకు వచ్చి వెళ్ళేదా, నాకంటూ ఒక సపరేషన్ ఉందా అని ఆలోచించారు. అందరూ ఏం చెప్తారంటే బాహుబలిలో లాగా నెగిటివ్ పాజిటివ్ కలిపి పాత్ర చేశారని చెప్తా ఉన్నారు. సో
అది కరెక్ట్గా నేను తీసుకోగలిగానని అనుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఆవిడ ముఖ్య పాత్ర పోషించారు. డైరెక్టర్ సార్, రాజ్ తరుణ్ గారు మూవీలో చితకుప్పల నుంచి వస్తువులను సేకరించి విండ్ టర్బైన్ను తయారు చేయడం చాలా నచ్చిందని అంటున్నారు. అవును. మీకు ఎలా? అవును. అదే అండి. ఏంటంటే మీరు చాలామంది ఏదో ఇప్పుడు 'మహర్షి' గాని వేరే సినిమాలు చూస్తా ఉన్నప్పుడు, అంటే ఆ సినిమాలు నేను ఇప్పుడు కోట్ చేయకూడదు. దాంట్లో ఒక రిచ్ హీరో ఒక ఊరొచ్చి అతను చెక్కుల మీద సంతకం పెట్టి వాళ్ళందరినీ ఓన్ చేసుకొని డెవలప్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడున్న మన కథకి ఇది రివ్యూలో రాసిందండి. ఇది నేను మీకు రివ్యూ చూపిస్తాను నేను. అలా మిగతా సినిమాల్లో లాగా కాదండి. ఈ సినిమాలో అతనికి హీ కేమ్ విత్ నో బ్యాగేజ్. 5 పైసలు చేతులు లేకుండా వస్తాడు. అతను కష్టపడి ఒక 400 సంపాదించుకొని చెప్పులు కొనుక్కుంటాడు ఈ కథలో. అలాంటి వ్యక్తి ఒక ఊరిని బాగు చేసేయాలి అంటే, నేను అట్లాగ ఏదైనా చేస్తే నిజంగా ఇది వాస్తవానికి చాలా దూరంగా చూపించేది. ఈరోజు ఇంతమంది ఇన్ని లక్షల మంది ప్రేక్షకులు దీన్ని ఆదరించేవాళ్ళు కాదు. కానీ ఆ సీన్ చేస్తున్నప్పుడైతే మాత్రం నాకు తెలుసండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుద్ది అనిపించింది. దాని తాలూకు యాక్టర్లు కూడా రాయల హరిశ్చంద్ర గారు చాలా అద్భుతంగా ఆ పాత్రలో నటించారు. ఇంతమంది నటించారు. ఆ తర్వాత వచ్చే పాట 'బళ్ళంటూ' అనే పాటని కైలాష్ ఖేర్ గారు ఒక నెక్స్ట్ లెవెల్లో పాడారు. దానికి అంతే మంచి లిరిక్స్ అందించారు బాలాజీ గారు. దానికి అలాగే కొరియోగ్రఫీ అందించారు సుభాష్ గారు. వీళ్ళందరినీ కలిపిన తర్వాత ఆ సీన్ చూస్తుంటే సీట్లో కూర్చున్న సినిమా తయారు చేసిన మాకు కూడా గూస్ బంప్స్ వచ్చేసినాయండి. చాలామంది చెప్తుంది ఏంటంటే ఈ పాట ఎంత బాగా అద్భుతంగా రావడానికి కారణం ఏంటంటే, నిజంగా ఇది కథను రాసుకున్నప్పుడు దీన్ని అందరూ కన్విక్షన్లో పనిచేయడం అనేది ఆ సీన్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చే పాటకు కానివ్వండి, ఒక పెద్ద హీరో లెవెల్లోకి తీసుకెళ్ళడానికి, ఒక రకంగా నా మీద భారం పట్టడానికి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. ఇంత పెద్ద హీరో, పెద్ద ఎలివేషన్, పెద్ద కథ, ఇలాంటి సీన్లే సినిమాను పెద్ద చేసేస్తాయి. సో ఇంత అద్భుతంగా రావడానికి కారణం ఏంటంటే అన్నీ కలిసి వచ్చినాయండి మాకు. సో అందుకే ఆ సీన్ మాత్రం ఈ సినిమా టాప్ 3 సీన్స్లో మీరు చెప్పిన సీన్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ అండి. ప్రొడ్యూసర్గా రాజ్ తరుణ్ గారు కాంట్రవర్సీ నడిచే సమయంలో రిలీజ్ అయ్యే ముందు ఏమైనా టెన్షన్ పడ్డారా? ఇంత సక్సెస్ అవుతుంది అనుకున్నారా? అటువంటిది టెన్షన్ రాలేదండి. ఆయన మిస్ చేసాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫిల్మ్ ప్రమోషన్స్లో మెయిన్ హీరో గారు ఎదురుంటారు. అయితే అది ఆయన మిస్ చేయడం మాత్రం అది ఆబ్వియస్లీ అందరికి అవుతుంది. కాకపోతే మన కంటెంట్ మొత్తం, మన యాక్టర్స్, మన టెక్నీషియన్స్ చేసిన పని, వాళ్ళ హార్డ్ వర్క్, మనకు అవుట్పుట్ ఏదైతే వచ్చిందో అది మనం చూసిన తర్వాత మనకు ఫుల్ కాన్ఫిడెన్స్తో వచ్చాం. కాబట్టి ఈ సక్సెస్ మనకి ఈరోజు దొరికిందండి. హాసిని, సినిమాలో ఒక హైలైట్ డైలాగ్ చూసాం మేము. అదేంటో మీకు తెలుసు అనుకుంటా. బొమ్మని కొడితే బొంబాయిలో పడతాం. అటు బొమ్మని కొడితే బొంబాయిలో పడతా అంటే ఇక్కడ పడితే నేను చూసుకోలేని ఏరియాస్ తెలియదు కదా, ముంబైలో అన్ని చూసుకోవచ్చని. అంటే మేము ముంబై నుంచి వచ్చారని చెప్పేసి ఇక్కడ నుంచి కొడితే అందరిని ముంబైనే పడేద్దాం అనుకుంటున్నారా? మరి సో హౌ యు ఆర్ ఫీలింగ్ ద సక్సెస్? చాలా చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఫస్ట్ ఫిల్మ్ కదా, ఇప్పుడు కూడా ఇంత ఆడియన్స్ నుండి ప్రేమ దొరుకుతుంది. అందరూ మంచి రివ్యూస్ ఇస్తున్నారు, అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉంది హైదరాబాద్? ఎలా ఉంది? హైదరాబాద్ ముందు నుండే ఇష్టం కదా, ఆల్రెడీ డిసైడ్ చేశా కదా హైదరాబాద్కి రావాలని. సో బాగానే ఉంటుంది. అనుకున్నారా తెలుగు అమ్మాయిగా ఒక తెలుగు ఫిలిం తీస్తానని, అంటే కనిపిస్తాను హీరోయిన్ గా? నేను తెలుగు సినిమాలు చూసినప్పుడే తెలుగు అమ్మాయిని అవ్వాలి, తెలంగాణ వండి వేసుకోవాలి అని చూసినప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయా తెలుగు సినిమాలే చేయాలని. ఒక డైరెక్టర్ గారు ఒక తెలుగు సినిమాలో అంటే పచ్చదనం కానీ అండ్ రైతుల గురించి కానీ తీశారు. ఒక తెలుగు ఆడియన్స్కి మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదు? అంటే ఒకటండి, మనకి అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అంతమంది మనకి తెలుగులో అన్ని ఆప్షన్స్, తెలుగు హీరోయిన్లలో ఎక్కువ మంది ఆప్షన్స్ లేరండి. అంటే తెలుగు అమ్మాయిని తీసుకోపోవడానికి స్పెషల్ కారణమే లేదు. ఈ అమ్మాయిని తీసుకోవడానికి ముఖ్య కారణమే తెలుగు. హాసిని సెలెక్ట్ చేయడానికి ముఖ్య కారణమే తెలుగు. సో ఇంకా తెలుగు అమ్మాయిని తీసుకోపోయే ఉద్దేశం వేరేదేం లేదు. తను విడిగా మాట్లాడితే బయట ఎవరికి తెలియని వాళ్ళు మాట్లాడితే కేవలం తెలుగు అమ్మాయి అని అనుకుంటారు. సో అంత అద్భుతంగా తెలుగు నేర్చుకుంది, తను కష్టపడి నేర్చుకుంది. మనం ఈ రోజున ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను
2-3 హిందీ సినిమాలకు పని చేసి కూడా హిందీ మాట్లాడటానికి చాలా భయపడిపోతాను, చాలా బూతులు వచ్చేస్తాయి. తెలుగు అంత స్పష్టంగా మాట్లాడగలుగుతుందంటే ఎంత కష్టపడి నేర్చుకొని ఉంటే ఆ డెడికేషన్ ఉంటుందండి. సో తెలుగు అమ్మాయిలను తీసుకోవడం లేదండి. ఇప్పుడు మనకి తెలుగు మంచిగా ఆడిషన్స్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఉండి అమ్మాయిలు అందంగా కనబడగలిగి వాళ్ళ వైపు నుంచి మన ఎఫర్ట్స్ ఉంటే తప్పకుండా అలాంటిది ఏం మీరు లేదనుకుంటున్నాను. ఆడిషన్స్ తీసుకున్నప్పుడు తెలుగు అమ్మాయిని ఆడిషన్స్ తీసుకున్నారని తెలిసింది. తీసుకున్నానండి. ఓకే, ఎవరు నచ్చలేదు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ నచ్చడం అండి, ఇట్స్ అబౌట్ యాప్ట్ అవ్వటం అండి. ఈ కథకి యాప్ట్ అవ్వాలి, ఆ అమ్ములు అనే క్యారెక్టర్కి యాప్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇంకో క్యారెక్టర్, నేను మీరు చెప్పినట్టుగా మేము తనకన్నా ముందరకు ఒక అమ్మాయిని చూసి దాదాపుగా ఓకే చేసామండి. అయితే తను వేరే సినిమాలో హీరోయిన్ పోలికలు ఎక్కువ కనబడతా ఉన్నాయి ఒక ఆవిడకి. ఎగ్జాక్ట్లీ రేపు ఆ అమ్మాయిని కనుక మేము తీసుకున్నట్టయితే ఆ అమ్మాయి క్రెడిట్ అంతా వేరే హీరోయిన్కి వెళ్ళిపోతూ ఉండే. మీరు ఆ హీరోయిన్లో ఉన్నారు, మీరు ఆ హీరోయిన్లో ఉన్నారు, 90% అట్లా ఉంటుంది అమ్మాయి. తను ఇట్లా ఉండే అమ్మాయినే చాలామంది లావణ్య త్రిపాఠిలో ఉన్నాం అంటూ ఉంటారు. ఇప్పుడు తను వినే అన్నారు. సో ఏమాత్రం పోలికలున్నా క్రెడిట్స్ పోతూ ఉంటాయండి. అంటే తీసుకోకూడదండి, తెలుగు అమ్మాయిల కన్నా తీసుకోవడం కన్నా ఇంకా ఒక డైరెక్టర్కి అదృష్టం ఏముంటుందండి. ఊరికే కన్ను సైకిల్తో చెప్పేసేయచ్చు. చిన్న ఒక భావం చెప్పాలనుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను కొన్ని పదాలు తెలుగు అంత స్పష్టంగా మాట్లాడుతున్నా కొన్ని డీప్లోకి వెళితే కొంచెం మంచి చిన్న మన ఉత్సుకత అన్నాం అనుకోండి, ఆ అర్థం తెలియదు తనకి. కొంచెం ఒక ప్రేరణగా ఒక ఇలా కొన్ని పదాలు చెప్తున్నప్పుడు తనకి అవి అర్థం కాదు. తెలుగు వాళ్ళకి చాలా బాగా అర్థమవుతాయి. కాదంటే తను కష్టపడింది, తను చాలా డెడికేటెడ్గా ఉంది, ఈ కథలకు సూట్ అవుతుంది కాబట్టి తనను తీసుకోవడం జరిగిందండి. ఓవరాల్గా పురుషోత్తముడు సినిమాతో ఆడియన్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నారో ఒక్క వర్డ్లో చెప్పండి. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. కుటుంబం అంతా వచ్చి కలిసి చూడదగిన తక్కువ సినిమాలో నేను మెసేజ్ అని అడిగాను. ఒక సినిమాలో నుంచి ఆడియన్స్కి ఏదో ఒక మెసేజ్ అయితే అందుతుంది. సో ఈ సినిమాలో చూస్తే పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. మీరు ఇచ్చే మెసేజ్ గురించి మెసేజ్ ఏంటండి, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదిలిపెట్టకండి అని చెప్పడం ఈ సినిమా మెసేజ్ అండి. అంతేనా? మీకు ఇంకో 2-3 మెసేజెస్ కావాలంటే పూలు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఆ పూలు పండించే వాడి జీవితం మనం ఎప్పుడు చూడం. ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి పూలు కొనుక్కొచ్చి మన ఇంటి వీధిలో మన బండి మీద అమ్ముతూ ఉంటే వాడు కేజీ 5 రూపాయలకు అమ్ముతూ ఉంటే 10 రూపాయలకు అమ్ముతూ ఉంటే మనం 5 రూపాయలకు కొంటూ ఉంటాం. వాడు ఎంతో నలిగిపోయిన బ్రతుకులు వచ్చి ఎంతో కష్టపడి వస్తారు. మేము అక్కడ పని చేస్తా ఈ సినిమా కొంచెం ముందులా రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన, ఒకరోజు ఒక టీవీలో ఈ సినిమా కథకి ముందల బీజం ఈ సినిమాలో ఈ కథ రాసుకుంటా ఉన్నాను, వెనక బ్యాక్ డ్రాప్ కావాలన్నప్పుడు ఒక టీవీలో న్యూస్ వస్తూ ఉంది. చాలా పెద్ద గుంపుగా జనాలు ఉన్నారు, వాళ్ళకి ఆ బాధలు చెప్తా ఉన్నారు. ఆపోజిట్లో ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఉన్నారు. ఆయన వీళ్ళందరిని అడ్రస్ చేస్తే ఆయన ఒక మాట అన్నారు, నాకు చాలా చాలా ఆశ్చర్యపోయాను. మనం పూల రైతులు అంటున్నాం కదండి. పూల రైతులు ప్రభుత్వం దృష్టిలో రైతులు కాదండి, వ్యాపారస్తులు అనగానే నాకు షాక్ అయింది. అదేంటి, మట్టిలో పనిచేస్తారు, మట్టిలో పోస్తాయి, జనాలకు బయటకు వచ్చి అమ్ముతారు, వాళ్ళు రైతులుగా గుర్తించలేదు అనేది నాకు చిన్న థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. అరే ఇది కదా ఇది బ్యాక్డ్రాప్ పాయింట్, ఇది కదా పెయిన్, దీంట్లో పెయిన్ ఉంటుంది, దీంట్లో ఇష్యూ ఉంటుందని ఆ రోజు నేను ఆ థాట్ని తీసుకొని ఈ సినిమాలో పెట్టి ఈ రోజు నా సినిమాలో చాలామంది మిగతా సినిమాలకి మా సినిమా రివ్యూ తర్వాత ఎందుకు రాయలేకపోతున్నారంటే ఏమాత్రం ఎప్పుడు ఎవరి వాడని బ్యాక్డ్రాప్ని తీసుకోవడం జరిగిందండి. సో అందుకే ఎలాగ మీరు చెప్పుకుంటా పోతా ఉంటే మెసేజెస్ 2-3 అంతర్లీనంగా ఉన్నాయండి. మేము ఏదో బయటకు పట్టుకొని ఒక హీరో గంటలు స్పీచ్ ఇచ్చే విధానం కానివ్వండి, అలా ఏం లేకుండా కథలో మిళితమయ్యి కథ మొత్తానికి ఒక మెసేజ్ ఏంటి అంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మో రక్షతి రక్షితః, మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతూ ఉందని. హీరో లాస్ట్ అన్ని సినిమాల్లో హీరో పాస్ అయిపోతాడు. 100 రోజులు అన్ని సినిమాల ప్రకారం మా సినిమా 100 రోజులు పూర్తి చేయాలి, కానీ మా హీరో 100 రోజులు పూర్తి చేయడు. 100 రోజులు పూర్తి చేయకుండా ఎలా గెలిచాడు? ధర్మం గెలిపించింది అతన్ని. అది ఎలా అనేది సినిమాలో చూడాలి. అండ్ హీరోగాని చూసుకుంటే ఓవరాల్గా సినిమాలో బాడీ లాంగ్వేజ్తో చాలా యాక్షన్స్ చూసాం మేము. అండ్ సక్సెస్ మీట్కైనా హీరో అట్లీస్ట్ అటెండ్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేమే కాదు, ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కాంట్రవర్సీలో అందరూ అడిగే క్వశ్చన్స్ అంటే
హీరో లేకుండా ట్రైలర్ లాంచ్ జరిగింది, ఇంటర్వ్యూస్ జరిగాయి, ప్రమోషన్స్ జరుగుతున్నాయి అని అందరూ కామెంట్ క్వశ్చన్స్ చేస్తున్నారు. అట్లీస్ట్ పర్సనల్ ఈజ్ పర్సనల్ అని ఆబ్వియస్గా అందరూ చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, సపోర్టర్స్ కూడా చెప్తున్నారు. అండ్ ఇన్ ద సేమ్ వే సక్సెస్లో కూడా పర్సనల్కి పక్కన పెట్టి సక్సెస్ మీట్ని కూడా అట్లీస్ట్ ఎంజాయ్ చేయడానికి అటెండ్ అవుతారని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి మీరే సపోర్ట్ చేసి హీరోని మా ముందుకు తీసుకొస్తారని మేము భావిస్తున్నాం. యాక్చువల్గా అండి ఆయన ఏదో ప్రమోషన్స్ తప్పించుకుంటున్నారు అనుకుంటే తప్పించుకుంటున్నారు, సరే సక్సెస్ అయిన కూడా లటక్ మంది ముందుకు దూకి వచ్చేయడానికి అవకాశం ఉండేది. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అండి, ఇట్స్ అబౌట్ సపోర్ట్ ఫర్ హిజ్ ఓన్ ఫిల్మ్. ఇది నాది ఎంత సినిమా అని చెప్పుకుంటున్నాను, ఆయన వస్తే ఒక 1% ఆయన ముందుంటారు, ఆయన సినిమాని చెప్పుకున్న తర్వాత మేము అందరం వస్తాం. ఆయన రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది నాకన్నా ఇప్పుడు ప్రెస్ మీడియాకి ఎక్కువ మందికి తెలుసు. సో డిఫరెంట్ సెక్షన్స్లో మరి డిఫరెంట్ లా ప్రకారం ఆయన ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి నేను ఆయనతో ఫోన్లో మాట్లాడాను. యాక్చువల్లీ నేనేం చెప్పానంటే మీరు కనీసం ఆడియో కానీ వీడియో కానీ మాట్లాడమన్నాను. దాదాపు ఇంకోసారి ట్రై చేస్తాను, ఆయన ఆడియో వీడియో కాల్ దొరుకుతారేమో. చెప్పారు కూడా లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పారు, ఒక 2-3 డేస్లో ఒక వీడియో రిలీజ్ చేస్తారు, దాని త్రూ హీరో గారు మాట్లాడతారు అని. బట్ ఇప్పటివరకు ఏ వీడియో రాలేదు. అది 2-3 ఇన్ ద సెన్స్ మనం మాట్లాడుకో 2-3 రోజులు అవుతుంది, 3వ రోజు. సరే ఎగ్జాక్ట్లీ 2 రోజులు అంటే నేను ఆయన పర్సనల్ అడ్వకేట్నో లేకపోతే ఆయన పర్సనల్ గార్డియన్ అయితే కనుక తప్పకుండా రాజ్ నువ్వు కరెక్ట్గా ఎల్లుండి 3వ తారీఖు ప్రెస్ రిలీజ్ చేయని అనడానికి. ఆయన 20 సినిమాలు చేసిన హీరో ఆయన, నేను అది 3వ సినిమా. ఆయన మాకు ఎంత సపోర్ట్ చేశారు హీరో గారుగా, మాకు ఆయన మీద విపరీతమైన గౌరవం ఉంది. అలాగే ఆయన ఎదుర్కొంటున్న సమస్య మీద కూడా మాకు అర్థమైంది. ఏ హీరో అండి సినిమా ప్రమోషన్కి రాకూడదు ఎక్కకూడదు అనుకుంటారు, ఏ హీరో అనుకోరు. ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత కూడా ఎందుకు అనుకుంటారు, సక్సెస్లో భాగం పంచుకోవాలని అనుకుంటాం కదా, ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా ఉండాలని. నిజంగా ఈ సినిమా మరి ఏ మాట ప్రకారం అయితే మేము ఏ పాయింట్ మీద తీసామో బయట అదే జరుగుతుందా అనిపిస్తూ ఉంది. మా సినిమా హీరో అజ్ఞాతవాసంలోకి వెళ్తాడు కథలో, ఏంటో ఇది రియల్ కట్ చేస్తే రియల్గా కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడేమో అనిపిస్తూ ఉంది. త్వరలోనే ఆయన అజ్ఞాతవాసాన్ని అరణ్యవాసాన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారనుకుంటున్నాం. సార్ ఈ ఏదైనా అవార్డులకి అప్లై చేయబోతున్నారా మూవీ? అవునండి, ఇది 2-3 అవార్డ్స్ ఇప్పుడు మనకి వెంటనే జరగబోతా ఉంది. దానికి ఇందాక కూడా వాటి గురించి జరిగింది. అంటే మాకు నిన్న వచ్చిన ఫంక్షన్ అదేంటంటే గోవా ఇఫీకి మేము దానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. దాంతోపాటుగా మేము నిన్న వచ్చిన చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు మాకు కాల్స్ చేసిన తర్వాత ఏంటంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్మెంట్ విభాగంలో కనుక 100% ఇది తీసుకుంటుంది. ఇది చాలా చాలా మంచి పోటీ ఇస్తుంది. తప్పకుండా దీన్ని మీరు దానికి చేయాలన్నారు. తప్పకుండా మేము దాని ముందుకు వెళ్తా ఉన్నాం. పురుషోత్తముడు పార్ట్ 2 ఎప్పుడు? వాయిస్ రీసౌండ్ వస్తూ ఉంది, ఎవరు వాయిస్ అని చూస్తూ ఉన్నాం. సురేష్ గారు మాకు ఈ ప్రమోషన్స్లో ఇంత ముందుకు ఈ సినిమా హీరో గారు లేకపోయినా ఆయన ప్లేస్ని మీరు తీసుకొని ఇంత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంత మీడియా సపోర్ట్ అండి, అసలు నేను ఊహించని మీడియా సపోర్ట్ అండి. నేను చాలా భయపడ్డాను. నేను ఒక రకంగా హీరో గారు లేకపోతే భయపడింది ఫస్ట్ మీడియాకండి. వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనసులోంచి వచ్చేసింది మాట్లాడుతూ ఉంటారు, మాకున్న అంశాలు ఉన్నాయి అని. కానీ మమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారండి. మా కష్టాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవటం అనేది నాకు చాలా 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 ఉంది. ఈ సభ మీదంగా నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా బాధని, మా కష్టాన్ని, దీన్ని అందరిని అర్థం చేసుకునే సినిమాని ఇంత మంచిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పురుషోత్తముడు 2 అనేది ఎప్పుడు అనేది మీరు ఒక 2 అడుగులు అవతల వ్యక్తిని అడగాలి. చెప్పండి సార్. మీరు మళ్ళీ అడగాలి. పురుషోత్తుడు 2 ఉంటుందా? అంటే ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి పార్ట్ 1 పార్ట్ 2 మధ్యలో షూటింగ్ మధ్యలోనే దీన్ని 2 భాగాలుగా చేద్దామని డివైడ్ చేసుకుంటూ పార్ట్ 1 పార్ట్ 2 కింద తెలుసు. లెంత్ ఎక్కువైనా, సబ్జెక్ట్ చెప్పడానికి కుదరకపోయినా ఇట్లా రకాలు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ సక్సెస్ మంచి కాన్సెప్ట్, మంచి ఇది కాబట్టి పార్ట్ 2 చేసే ఆలోచనలో మీరు ఉన్నారా లేరా? ప్రస్తుతానికి అటువంటిది ఆలోచన లేదండి. అయినా అటువంటిది ఏమైనా అనిపిస్తే చేస్తామండి. తర్వాత మెయిన్ అంటే ఇండస్ట్రీకి కొత్త ప్రొడ్యూసర్స్ జనరల్గా మేకర్స్ అనేది చాలా చాలా తక్కువ మంది ఉంటారు సార్. సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి షూటింగ్ కథ ఫస్ట్ సబ్జెక్ట్ దగ్గర కానీ ఎంచుకోవడం ఆర్టిస్టులు కానీ, తర్వాత షూటింగ్లో రోజు ఉదయం 7 గంటలకి అందరికీ రామానాయుడు గారు కానీ, ఎంఎస్ రాజు గారు కానీ, ఇలా లెజెండరీ ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు సార్. సో ఆ కావలో మీరు ఈ యూనిట్లో ఎవరిని అడిగినా ఏదైనా
అంటే మీరు బాగా ప్రపంచం ముందు కానీ ఎంత అయినా కానీ ఆ ఇంట్రెస్ట్, ఆ మేకింగ్, అంటే ఈ సినిమాకి 10 కోట్లు 15 కోట్లు పెట్టి ఎవరు రిస్క్ చేయరు. ఓ మేకర్గా ఇది రేపు కాన్ఫిడెంట్ మీద చేస్తారు. రేపు సక్సెస్ దాన్ని మించి డబ్బులు రావచ్చు, తక్కువ రావచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో అలా మీరు ఎవరిని ఆదర్శంతో తీసుకుని మీరు నిర్మాతగా రావడానికి కారణం ఏంటి? నేను తెలుగు ప్రజల్ని నమ్మి ఇది చేశానండి. వాళ్ళ టేస్ట్ని నమ్మి చేశాను. నాకు వాళ్ళే ఆదర్శం. డైరెక్ట్ గారు, డిఓపి గారు. అదే డైరెక్టర్ గారికి ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి డేట్స్ ఉంటే ప్రీక్వెల్ చేయొచ్చు. ఇది అవును. వెళ్ళిపోతారు కాబట్టి అది చేయొచ్చు. జనరల్గా సినిమా రిలీజ్ టైంలో టెన్షన్ పడేది నిర్మాత. దర్శకుడికి వర్క్ టెన్షన్ ఉంటుంది తప్ప మిగతా అతను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అతని ఉండదు. కానీ ఆ టెన్షన్ మీకు రావడానికి కారణం ఏంటి? అంటే మా ప్రొడ్యూసర్ ఫస్ట్ నుంచి చాలా ప్రశాంతమైన మనిషి అండి. ఆయన ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. బికాజ్ వాళ్ళకున్న ఎథిక్స్, వాళ్ళకున్న ట్రెడిషన్స్, వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి యాజ్ మార్వడీస్. ఆయన ఏంటంటే జరిగేది జరగక మనదు, జరగనది ఎన్నటికీ జరగదు అని ఆయన బాగా నమ్ముతారు. కాకపోతే అండి, ఒక మొదటి సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్కి మీద ఉండే కొన్ని ప్రివిలేజెస్ మూడో సినిమా చేస్తున్న దర్శకుడి మీద ఉండవండి. సో ఆయన్ని మొదటి సినిమాగా ఆయన క్షమిస్తారు, మూడో సినిమాగా నన్ను క్షమించరు. ఎందుకంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కేర్ఫుల్ చేయాలి. సార్ నాకు బాగాలేను సార్, ఇంకా మీరు ప్రమోషన్స్ మీరు చూసుకోండి సార్, సినిమా నేను ఫస్ట్ కాపీ మీ చేతిలో పెట్టాను కదా సార్ అంటానికి లేదండి. ఈరోజు వరకు తిరగడానికి ఏంటంటే ఆయన నన్ను నమ్మారండి. సో దానికి తగ్గట్టుగా మనం మనసా వాచా కర్మన మనం దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% ఇవ్వాలి అనేది నాకు తెలుసు. ఈ సినిమా సక్సెస్ అవడంలో చివరి దాకా మనం ఎంత కష్టపడి పని చేస్తేనే సక్సెస్ వచ్చేదండి. ఎంత కష్టపడినా కూడా ఒకసారి సక్సెస్ చేతికి రాని సిచ్యువేషన్స్, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాను. సో ఎక్కడ నా వరకు అయింది, ఎక్కడ నేను ఎప్పుడు వెనక్కి తీసుకోకుండా చివరిదాకా పనిచేయడం జరిగింది. ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి, ఒంట్లో బాగుపడడానికి కారణం ఏంటంటే ఈ అటు తిరగటం, సరిగ్గా టైంకి భోంచేయకపోవడం, ఎక్కువ నిద్రపోకపోవడం వల్ల ఆ బడలిక, అంతేగాని విత్ స్ట్రెస్ ఏం లేదండి. అంటే లక్కీగా మాకు పోస్ట్ ప్రొడక్షన్ నుంచే మేము చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఈ సినిమా అందరినీ బాగా ఇంప్రెస్ చేస్తూ ఉంటుందని ఒక 90% నమ్మకం ఉందండి. ఒక 10% డౌటు, భయము, ఆందోళన ఇవి ఉండేవి, కానీ నిన్నటితో అవి కూడా పటాపంచలైపోయినాయి. జనరల్గా వరి పంట రైతు సమస్యలు అంటే చాలా ఉన్నాయి. దాని మీద రైతు సమస్యల మీద చాలా సినిమాలు చాలాసార్లు వచ్చినాయి, మనకి చాలా చూసాం. అయితే పూల రైతులు అనేది కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉంటుంది. పూల తోటలు వేసుకోవడం రైతు చాలా రేరు. ఇప్పుడు కడియం ఒకటి ఉంది. అదే వరి రైతులు అయితే కనుక హైదరాబాద్ శివార్లో కూడా వరి పంట పండిస్తారు, అన్ని చోట్ల ఉంటుంది. ఆ చిన్న దాని గురించి, వాళ్ళ సమస్యల గురించి తీయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది ఎప్పుడు పుట్టింది, ఎలా జరిగింది? మంచి ప్రశ్న అండి. అయితే పూల తోటలు, ఇది మనకి చాలా రేర్గా ఉంటున్నా మన ఇంట్లో భాగం అండి పూలు. ఏ రోజు దాదాపుగా పూలు లేని ఇల్లు కొన్ని ఇళ్ళల్లో దాదాపుగా ఉండదు. సో మనం ప్రతిరోజు చూసే కమోడిటీ అది. మనం బియ్యం ఎలా అయితే వండుకొని తింటామో పూలను కూడా అలానే వాడతాం, ప్రతిదానికి కావాలి. సో ఈ పూల కాన్సెప్ట్ అనేది ఇంతవరకు వాళ్ళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అది అంటే ఏదో వాళ్ళని ఉద్ధరిద్దామనే ఇదే ఆ థాట్తోనో లేకపోతే ఏదో మెసేజ్ ఇద్దామనే ఉద్దేశం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందు చూడని ఒక పాయింట్ తీసుకోవాలి. ఏదో రైతులు అనగానే ఏదో పొలమని ఒకేలాగా వెళ్ళిపోకుండా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకోవాలి. ఆడియన్స్ కూడా ఒక థాట్ ప్రొవోకింగ్ ఉండాలి. అరే నిజమే కదా, చివరిలో హీరో గారు చెప్పే డైలాగ్స్ పుట్టినరోజు నుంచి చావు కార్యక్రమం వరకు, బర్త్డే నుంచి రిటైర్మెంట్ ఫంక్షన్స్ వరకు ప్రతి చోట మనకి పూలు కావాలి. కానీ ఆ పూలు పండించే రైతు కష్టాలు రోజున ఆలోచించాము అన్నప్పుడు క్లాప్స్ పడేపాటికి నేనే చాలా ఆనందపడ్డాను, అమ్మాయి గుర్తించారని. సో ఒక కొత్త పాయింట్తో వెళదామనండి. అది కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక టీవీ చూస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. అదేంటి రైతులు అంటున్నారు, మళ్ళీ వ్యాపారస్తులు అంటున్నారు, ఇదేంటో తెలుసుకుందాం. దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళకి కరెంటు సబ్సిడీలు లేవు, లేకపోతే ఎందుకు వాళ్ళకి మిగతా రైతులాగా సబ్సిడీలు ఎందుకు లేవు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నేను కడియం వెళ్ళానండి ఈ సినిమా చేయడానికి ముందర 2 సార్లు కడియం వెళ్ళి అక్కడ ఉన్న మార్కెట్ యార్డు రైతులతో వీళ్ళందరితో కనీసం ఒక 10 రోజులు వాళ్ళతో స్పెండ్ చేసి రైతులందరితో మాట్లాడి, వాళ్ళదంతా పైకి చూసుకొని చేసే వ్యాపారం అండి. పైగా పూలకున్న ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మిగతా పంటల్లాగా అది వారం 10 రోజులు ఉంటామో, లేకపోతే 3 రోజులు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటామో, లేకపోతే అలా ఉంటుంది. దాని వయసు 24 గంటలు.
పువ్వు కొయ్సిన వెంటనే మడికి అదే దాని అందుకే నేను అంత కష్టపడి ముందు నాకు హోంవర్క్ చేయగలిగాను కాబట్టి ఇంత మంచి డైలాగ్స్ పడతా ఉన్నాయి. సో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఆడియన్స్ కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా కనెక్ట్ అయ్యారు. పూలు లేని తెలుగు ఇల్లు ఎక్కడ ఉంటుందండి? తెలుగు ఇల్లు పక్కన పెట్టండి, అసలు పూలు తెలియని మనుషులు అసలు ఉంటారా మనకి? దాన్ని వాడని మనుషులు ఎక్కడ ఉండరు. ఏదో ఒక టైంలో మనం ఇచ్చిన ఫంక్షన్లో కూడా అందరికీ ఫ్లవర్ బొకేస్ ఇవ్వకుండా అసలు మనం ఫంక్షన్ చేయలేదు. సో పూలు అనేది మన జీవితంలో భాగం, దాని తాలూకు బ్యాక్ డ్రాప్ తెలిస్తే ఇంకా బాగుంటుందని చేసిన కదండి ఇది. హాసిని హాయ్ అండి. హాయ్. మీ యూనిట్లో పురుషోత్తముడు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్పండి. ఇలా చీటింగ్. ఇప్పుడు అందరికి పొగడాలి. పురుషోత్తముడు అంటే అందరు కలిసి చేసిన ఒక పురుషోత్తముడు. అబ్బా సో అందరు పురుషోత్తములే. అందరు పురుషోత్తములే. అందరు. సరే, మీరు అంటే మెయిన్ జనరల్గా డైరెక్టర్కి హీరో సపోర్ట్ చేస్తాడు, పలానా నిర్మాత అని చెప్పేసి కొంచెం హీరో సపోర్ట్ చేసి డైరెక్టర్గా ఛాన్స్ ఇప్పించడం, సినిమా చేయించడం అట్లా జరుగుతుంది. మీరు ఈ దర్శకుడికి నిర్మాతని మీరే తీసుకొచ్చి మీరే అప్పు చెప్పడానికి కారణం ఏంటి? అదే చెప్పడం, రికమెండ్ చేయడం. ఓన్లీ పరిచయం చేపించానండి, ఎందుకంటే శ్రీదేవి జ్యువెలర్స్ ఉంది ఆల్రెడీ. సో నేను అక్కడ యాడ్ చేసేదాన్ని. సో అక్కడ చాలా విన్నాను నేను, వాళ్ళు మూవీ చేయాలి అది ఇది అని. అండ్ ఆల్రెడీ రామ్ సార్ నాకు 1 year బిఫోర్ నుండే తెలుసు. సో నేను అన్నాను, సార్ ఒకసారి మీరు మీట్ అవ్వండి, మీరు చూసుకోండి, మీరు చూసుకోండి. సో సార్ అలా జర్నీ చేసి ఇంకా ముందుకు ప్రొసీడ్ అయ్యారు. మీరు చూడటానికి చాలా అందంగా ఉన్నారు, కానీ స్క్రీన్లో మరింత అందంగా కనిపించడానికి కారణాలు ఏంటి? డైరెక్టర్ గారు, విందా గారు అంటే అమ్మా ఇలా అడిగేస్తారా? అవును, విందా సార్. అండ్ లంగా వండి వేసుకున్నారు కదండి, మీ ట్రెడిషన్ వేసుకున్న తర్వాత అమ్మాయిలు అందంగానే కనబడతారు కదా. ఎలా అనిపించింది బాంబాలో పుట్టి పెరిగి ఒక కడియం లాంటి విలేజ్కి వెళ్ళి మీరు అక్కడ షూటింగ్ చేయడం, మీరు ఆ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే చాలా అరే విలేజ్ చూస్తున్నా కదా, చాలా బాగుంది. తర్వాత కష్టాలు వచ్చాయి నాకు, ఆ ఎండలు అది ఇది. తర్వాత అనుకున్నా ఇంకా విలేజ్ గర్ల్ కదా, ఇంకా ఎండలోనే ఉండాలి, పూలు అది ఇది పని చేయాలి. సో సెట్ అయిపోయింది ఇంకా. మీరు ఎలాంటి పురుషోత్తముడిని పెళ్లి చేసుకోబోతున్నారు? అది తెలుగు అబ్బాయి? ఎలాంటి పురుషోత్తముడు నా లైఫ్లో వచ్చిన తర్వాత అలాంటి పురుషోత్తముడిని చేసుకుంటాను. సూపర్. విందా గారు, కొన్ని సినిమాలకి హీరోలకు అభిమానులు ఉన్నట్టే, హీరోయిన్లకు అభిమానులు ఉన్నట్టే, డైరెక్టర్కి అభిమానులు, ఫోటోగ్రఫీ బాగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలా రేరుగా ఉంటారు సార్. అలా ఆ కోవకు చెందిన మీరు, మీ ఫోటోగ్రఫీ అంటే ఇండస్ట్రీలో కానీ బయట ఆడియన్స్ పాటలో కొంత ఇష్టపడతారు. సో ఈ కథ చెప్పినప్పుడు, ఈ బ్యాక్డ్రాప్ చెప్పినప్పుడు నిజంగా విజువల్ వండర్ సినిమా ఇది. సో దాని గురించి ఏం చెప్తారు? థ్యాంక్ యూ. దీనికి కథ చెప్పగానే నాకు బ్యాక్డ్రాప్ ఒకటి బాగా నచ్చింది. అండ్ మేజర్ సెంట్రల్ క్యారెక్టర్ అంటే ఒక కార్పొరేట్ నుంచి ఒక విలేజ్కి వెళ్ళడము అనేది ఒక ట్రాన్సిషన్, చాలా కాంట్రాస్ట్ ఉన్న ట్రాన్సిషన్. విలేజ్ అనేది మన జనరల్గా బిల్డింగ్స్, సఫిస్టికేటెడ్ ఎన్విరాన్మెంట్ని లైక్ చేసే సబర్బన్ లైఫ్ కంటే విలేజ్ నేటివిటీని బాగా ఆకట్టుకునేటట్టుగా మన వాతావరణాన్ని, దాంట్లో అందులో పూలు. సో ఇట్స్ ఫ్లవర్ గార్డెన్స్ అంటే ఇట్స్ రియల్ ఇంట్రెస్టింగ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ వీ డిడ్ ఇట్ ద బెస్ట్ వాట్ విత్ ద డైరెక్టర్స్ కన్విక్షన్ అండ్ వీ హ్యాడ్ గుడ్ టైం. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ ఈ మధ్యకాలంలో ఇంత కూలెస్ట్ ప్రొడ్యూసర్ని చూడలేదు, చాలా కూల్గా ఉన్నారు సార్. ఇది పక్కన పెడితే ఎథిక్స్, ఒక నిమిషం, ఇది ఎందుకు పక్కన పెట్టాలి? సరే చెప్పండి సార్. మొన్న మీరు మాట్లాడుతూ కొన్ని ఎథిక్స్, మోరల్స్ ఉండాలి అని చెప్పారు. దాని గురించి చెప్తాం, దాని గురించి మాట్లాడుకుందాం. ఇటువంటి కమర్షియల్ మీటర్ ఉన్న సినిమాలు తీస్తున్నప్పుడు చిన్న ఎక్స్పోజింగ్ కానీ కొంచెం మీటర్ దాటి మీకు షరతు లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ దాటి కొంచెం ఇంటిమసీ సీన్లు పెట్టుకోవచ్చు, లేకపోతే కొన్ని కూడా అడల్ట్ డైలాగ్ పెట్టుకోవచ్చు. ఇది అది ఇప్పుడు ఫ్యాషన్ అవుతుంది, ఐటమ్ సాంగ్ పెట్టుకోవచ్చు. వీటన్నిటికీ ఎందుకు దూరంగా వెళ్ళారు? ఎందుకంటే మీరు మొన్న చెప్తూ చేప ఉందనే ఒక్క మాట ఉందని చెప్పి ఎన్నుకున్న పాటని తీసేసి చించేశారు. ఆ పాటని ఎందుకు అంత డీప్గా ఎందుకు ఆలోచిస్తున్నారు? అలాగేం లేదండి, మనం మంచి మూవీ చేస్తే వాటికి వీటికి అవసరం లేదండి. అయ్యే
మన కంటెంట్ ఏమైనా అంటే వీక్ ఉంటే దాని మన కంటెంట్ వీక్ ఉంటే ఇటువంటి సపోర్ట్స్కి అవసరం ఉంటుందండి. మనం మంచి కంటెంట్ చూసుకుని మంచి యాక్టర్స్, మంచి యాక్టింగ్, మంచి మ్యూజిక్, మంచి టెక్నీషియన్స్, మంచి రిచ్నెస్ చూపించాం, మన లొకేషన్స్ చూపించాం. అందం అనేది అన్ని చోట్ల మనం అందం చూపించాం. దాని గురించి మనకి వల్గారిటీ అవసరం లేదు, ఎక్స్పోజర్ అవసరం లేదు, ఏదో డబుల్ మీనింగ్ ఏమంటారు డైలాగులు అవసరం లేదండి. మీరు అన్నారు అది చేప కాదండి, అది చేప కూర అనే విషయం మీద నేను అది తీయించానండి. అంతకు మించేం లేదండి. మీరు చేప కంటే మొత్తం జీవులన్నీ ఒకటేనండి, అందుకని అదేం ఇష్యూ కాదు. సార్ ఫ్యూచర్లో మీ సినిమాలో ఎటువంటి అడల్ట్ డైలాగులు కానీ సీన్లు కానీ ఏమి ఉండవా? ఒక ఐటమ్ సాంగ్ ఉంటే అది తీసామండి మేము. అంటే యాక్చువల్లీ మాకు దాని ఐటమ్ సాంగ్ తీయాల్సి వస్తుందని తెలిసిన తర్వాత అంటే మంచి అంటే ఒక మంచి ఫోక్ సాంగ్ అండి. అయితే మనం కొంచెం చూసినప్పుడు మాకు అనిపించింది దీని మీద కొంచెం ఎక్కువ దానిలో శృంగారం ఎక్కువ ఉంది అనిపించింది, అది మేము తీసామండి. అటువంటిదే కదండి, మనం అందరం ఫ్యామిలీతో కలిసి అందరూ చూసే టైప్తో ఉండాలండి. ఒక మంచి మెసేజ్ జనాలందరికీ చేరుకోవాలని మనం ఈ మూవీ చేసామండి. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరి ద్వారా, ఎవరికి పిల్లలైతే పెద్దోళ్ళు అవుతున్నారు, పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళని మీరు ఈ ప్రపంచంలో వదిలే ముందు ఈ మూవీ చూపించండి. ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్తున్నానండి, ఈ మూవీ చూపించండి. వాళ్ళు వాల్యూస్తో కలిపి వాళ్ళు సక్సెస్ ఏ దారికి వెళ్ళాలి వాళ్ళకి అది చూపిస్తుందండి. ఈ మూవీ చూడకపోతే మీకు చాలా కోల్పోతున్నారండి, అది మాత్రం నేను మీకు చెప్పగలనండి. వాళ్ళు ఎప్పుడైతే బయట ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళు తమ సొంత వ్యాపారం చేద్దాం అనుకున్నా, ఒక జాబ్కి వెళ్దాం అనుకున్నా, ఏమైనా క్రియేటివ్ లైన్స్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నా, వాళ్ళకి తల్లిదండ్రులు ఈ మూవీ చూపించాలండి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి. ఒక అన్నదమ్ముళ్ళు కూడా ఇద్దరి మధ్యన ప్రేమ ఎలా ఉండేది ఈ మూవీలో మీకు తెలుస్తుందండి. అంటే మీరు ప్రతి ఆస్పెక్ట్ని చూసారనుకోండి, అంటే వాల్యూస్ గురించి ఒక పేదోడు కూడా వాడు డబ్బున్నోడిని ఏం చూడడు. నువ్వు డబ్బున్నోడు వాల్యూస్ గురించి మొత్తం డబ్బును కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ రెండు విషయాలు చాలా అంటే మీరు మీకంటే మీకు ఇమోషన్స్ ఉన్నాయి ఇందులో, మీకు ఒక మంచి మ్యూజిక్ ఉంది, మీకు ఒక మంచి వాల్యూస్ కనిపిస్తాయి, పెద్ద మెసేజ్లు ఉన్నాయి. ఒక డైలాగ్ మీకు చెప్తున్నానండి, అందులో పర్టికులర్లీ రైతులు చెప్తారు. అప్పుడు ఒక రైతు గురించి అప్పుడు అంటే మీకు మహాభారతంకి సంబంధించిన కొన్ని మీకు మంచి డైలాగులు ఉన్నాయండి. అది నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, మరి జనాలు 200 రూపాయలు నాకు లాస్ అయిపోద్దండి ఎవరిదో ఒకటి. అది నేను లాస్ చేయదలుచుకోవట్లేదు. అందుకని మీరు ఒకసారి అవి చూడండి. అంటే మీకు ప్రతి చిన్న ఆస్పెక్ట్లోనే మీకు కనిపిస్తుందండి, కొత్తదనం కనిపిస్తుంది. సార్ ఈ సినిమా తర్వాత హిట్ అయిన తర్వాత సెకండ్ సినిమా అనౌన్స్ చేస్తున్నారు, ఏంటి సార్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు? మంచి మూవీ, పెద్ద మూవీ చేస్తున్నాం. ఒక వారం రోజులు వెయిట్ చేయండి, మనం మళ్ళీ ప్రెస్ మీట్లో కూర్చుందామండి. ఓకే, సూపర్ సార్. అంటే మంచి మూవీ, పెద్ద హీరోతో అంటున్నారు కదా, అంటే ఇక్కడంటే ఓకే ఇది కొంచెం మిడిల్ బడ్జెట్తో చేసి ఏం మిడిల్ బడ్జెట్ ఏం కాదండి. మీరు ఏంటండి మీరు అలా చేస్తారేంటండి? మా పక్కన మా మేనేజర్ గారు ఉన్నారు, ఆయన ఎలా చెప్పాలి, ఆయన మిమ్మల్ని కోపంగా చూస్తున్నారు. అయితే మీరు చూస్తున్నారు సురేష్ గారు కాబట్టి ఎక్కువ కోపం చూపించలేకపోతున్నారు. ఇంకోళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ కోపం చూపించారు. సరే పెద్ద హీరో అంటే 50 కోట్లు ప్లస్ సార్, మిడిల్ సినిమా అంటే కోట్ల లోపు, 50 crores లోపు సార్, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఈ సినిమా విషయంలో కానీ ఓకే మీరు చెప్పినట్టు అన్నీ జరుగుతాయి, ఇవన్నీ ప్రాబ్లం. 50 crores పైన పెద్ద హీరోతో సినిమా తీసినప్పుడు మీ డెసిషన్ మేకింగ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది జనరల్గా చూసింది మేము. సో అప్పుడు ఇట్లాంటి చిన్న విషయాలని మీరు కాంప్రమైజ్ అవుతారా, లేదా మీరు అనుకున్న పదంలోనే ఆ కథకి వాళ్ళని ఒప్పించి చేయగలుగుతారా? మీరు చెప్తుంది బాగుందండి. అయితే ఒకటండి, మన ఆశయం ఎప్పుడైనా క్లియర్ ఉన్నప్పుడు, ఆశయం మంచిది ఉన్నప్పుడు అందరూ ఒప్పుకుంటారండి. మన సెట్ మీద మీరు ఎవరు చిన్న వాళ్ళు వచ్చారు చెప్పండి, ఎవరు చిన్న ఆర్టిస్ట్ అండి? మీరు హీరోని ఏదో 50 కోట్లు పట్టుకోవచ్చు, 100 కోట్లు పట్టుకోవచ్చు. మీ హీరోల కంటే ఇక్కడ ఎవరు తక్కువ ఉన్నారండి? ప్రకాష్ గారు తక్కువ, రమ్యకృష్ణ గారు తక్కువ, బ్రహ్మానందం గారు తక్కువ, మీరు ఎవరు తక్కువ లేరండి. మురళీ శర్మ గారు చూడండి, ముఖేష్ ఖన్నా గారు వచ్చారు. అందరూ మనం చెప్పిన ప్రకారమే అందరూ చేశారండి. వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ అండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే టోటల్ ప్రొఫెషనల్స్ అండి. వాళ్ళకి తెలుసు వాళ్ళ సెంటిమెంట్స్ ఎక్కడ ఎవరికి ప్రాబ్లం అయ్యేట్టు వాళ్ళు ఎవరితో చేయట్లేదు. మీరు ఎవరి సెంటిమెంట్స్ ఇప్పుడు మనం ఎవరి సెంటిమెంట్స్ మనం ఎవరిని హర్ట్ చేయట్లేదు, మన సెంటిమెంట్ని కూడా ఎవరు హర్ట్ చేయరండి. ఇది అందరం కలిసికట్టుగా చేసే ఇండస్ట్రీ అండి ఇది. థ్యాంక్ యూ అండి. మరోసారి మీ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఇలాగే మంచి సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్స్ టు మీడియా అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరెవరైతే సినిమా చూడలేదో వాళ్ళందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమాని చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.